మనకందరికీ బిల్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ బిల్లు, గ్యాస్ బిల్లు, రికరింగ్ డిపాజిట్ పే చేసుకోవడం, బ్యాంక్ లోను, ట్యూషను, క్రెడిట్ కార్డ్ ఇట్లా. వీటన్నిటికి డ్యూ డేట్స్ ఉంటాయి. ఆ డ్యూ డేట్స్ దాటితే ఫైన్ అవుతది. ఈ రోజు నుంచి డ్యూ డేట్ ఎన్ని రోజులున్నది అని మనకు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే చాలా బావుంటది గదా! యాక్చువల్‌గా ఈ వీడియోలో 4 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఎన్ని రోజులు ఇంకా ఉన్నది లేక మనము జీరో ఉన్నదా? లేక ఇంకా 5, 6 రోజులున్నదా? లేకపోతే అయిపోయిందా? అది చెప్పడానికి ఒక వీడియో. ఇక్కడ డ్యూ డేటు ఈ కాలమ్‌లో ఈ రోలో ఉన్నది కదా! ఇక్కడ నేను ఫార్ములా ఎంటర్ చేసిన. ఏం లేదు మనం ఆల్రెడీ ఉపయోగించిందే. నేనేం చేశాను మళ్ళీ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు టుడే బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఏంటిది? ఈ బి2 కానీ ఒక్క పని చేయాలి మనం ఇక్కడ. మొదలు ఏం చేయాలంటే ఒక మైనస్ పెట్టి బ్రాకెట్ పెట్టాలి. లేకపోతే ఏమైద్దంటే నెగెటివ్‌గా వస్తది. మనకు అర్థం కాదు. ఇప్పుడు బ్రాకెట్ ఎంటర్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ అంటే 8 డేస్ ఉన్నదనమాట. ఇది ఎందుకంటే 20థ్ కదా! 8 డేస్ ఉంది. ఇక్కడ దీన్ని మనము ఇక్కడ ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని రైట్ సైడ్‌కు డ్రాగ్ చేయాలి. చేస్తే అన్నిట్లో ఆ ఫార్ములా కాపీ అయిపోతది. అంతే. ఇప్పుడు ఇక్కడ డేట్ 16థ్ కాబట్టి 4 డేస్ ఉంది. ఈ 3 ఆగస్ట్ అయిపోయింది. 9 రోజులు అయిపోయింది. ఇక్కడ 7 రోజులు అయిపోయింది. ఇక్కడ 9 రోజులు అయిపోయింది. ఇవన్నిటి మనం ఎక్స్‌పైరీ అయిపోయినాయన్నమాట. పే చేస్తే ఓకే. పే చేయకపోతే మనకు ఐడియా ఉన్నది. ఇన్ని రోజులు అయిపోయిందని ఫైన్ కట్టాల్సొస్తదని. ఇది ఫస్ట్ వీడియో. రెండో వీడియోలో ఇక్కడ ఈ డేటు ప్రతి నెల ఫిక్స్ ఉంటదని అనుకుందాం. ఎలక్ట్రిక్ బిల్ ఎవ్రీ మంత్ 20 డేస్ ఉండాలి. అంటే నెక్స్ట్ మంత్ ఆ డేట్ ఏమై ఉండాలి? 20థ్ సెప్టెంబర్ అయి ఉండాలి. మనం ఎంటర్ చేయొద్దు. ఆటోమేటిక్‌గా అదే డేటు నెక్స్ట్ మంత్ కోసం చేంజ్ కావాలి. అది ఎట్లా చేయాలనో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.